ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని 2022 గణాంకాలు తెలిపాయి. 2050 నాటికి 35 కోట్లకు చేరొచ్చు. మన దేశంలో సుమారు 15 లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. ప్రతి 1,00,000 మందిలో 100 మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. మహిళల్లో ప్రతి 8 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. ఓరల్ క్యాన్సర్ అంటే నోటి క్యాన్సర్ లేదా మౌత్ క్యాన్సర్ అంటాం. ఇది చాలా చాలా ముఖ్యమైన పెద్ద సమస్య మన ఇండియన్ కాంటెక్స్ట్ లో. కారణం ఏంటంటే ఈ మాక్సిమం ఓరల్ క్యాన్సర్ కేసెస్ వరల్డ్ వైడ్ చూసుకుంటే ఇండియాలోనే చాలా 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 ఎక్కువ. అది ఒక రకంగా మనకి దురదృష్టం. సంవత్సరానికి 1,50,000 ఓరల్ క్యాన్సర్ కేసెస్ డయాగ్నోస్ అవుతున్నాయి ఇండియాలో. 1,50,000 కేసులు అంటే చాలా ఎక్కువ. అదే రకంగా ఇంకొక పాయింట్ చూసుకుంటే ఇంచుమించుగా ప్రతి గంటకి ఒక 5 మంది ఓరల్ క్యాన్సర్ వల్ల చనిపోతున్నారు ఇండియాలో. చాలా ఎక్కువ ఇన్సిడెన్స్ ఉంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఓరల్ క్యాన్సర్ వచ్చిన తర్వాత జనరల్ గా మనం క్యాన్సర్ కి 5 year సర్వైవల్ రేట్ అంటాం. అంటే 5 సంవత్సరాలు ఎంత పర్సెంటేజ్ మంది బతికే అవకాశం ఉందనేది ఒక రకమైన ఇండికేటర్ మనకి. దాన్ని చూస్తే 5 year మన ఓరల్ క్యాన్సర్ సర్వైవల్ రేటు వరల్డ్ వైడ్ చూస్తే ఇంచుమించుగా 68-70% ఉంది. బట్ దురదృష్టం ఏంటంటే మన ఇండియాలో ఇది 50% మాత్రం ఉంది. అంటే ఇంచుమించుగా 10 మందికి ట్రీట్మెంట్ ఇస్తే 5 మందే 5 సంవత్సరాల వరకు బతికే అవకాశం ఉంది. దీనికి కారణాలు చాలా చాలా ఉన్నాయి. మనం ముఖ్యంగా దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. ఓరల్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి ముందు మాట్లాడుకుందాం. ఓరల్ క్యాన్సర్ అనేది మన ఇండియాలో ఈ స్మోక్లెస్ టొబాకో అనేది ఉంది. అంటే టొబాకో మనకి చాలా చాలా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ టొబాకో సొసైటీలో అవైలబిలిటీ ఉంది. సో దాన్ని నోట్లో పెట్టి క్విడ్లా పెట్టుకొని నవిలే పద్ధతి, లేకపోతే కమర్షియల్ అవైలబుల్ ఫార్మ్స్ చాలా టొబాకో ఫార్మ్స్ ఉన్నాయి. వీటిని నోట్లో పెట్టుకొని కంటిన్యూస్ గా చాలా మంది ఉంచుకుంటారు. పని చేసేటప్పుడు కొంతమంది రోజంతా రాత్రి పగలు కూడా నోట్లో పెట్టుకొని పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నికోటిన్ అనేది ఇందులో మనకి టొబాకోలో చాలా ముఖ్యమైన ఇంగ్రీడియంట్. దీనివలన మనిషికి ఒక రకమైన అంటే అడిక్షన్ అలవాటు అయిపోతుంది. ఒకసారి అడిక్షన్ అనేది బ్రెయిన్ లెవెల్లో, అంటే మనకి లోపల బ్రెయిన్ లెవెల్లో అడిక్షన్ అయిన తర్వాత దాన్ని అంత ఈజీగా వాళ్ళు దూరంగా ఉంచలేరు. కాబట్టి కంటిన్యూస్ గా నోట్లో పెట్టుకొని వాళ్ళు పని చేసుకోవడం కానీ చాలా మంది ఆ రకంగా ఉంటారు. సో ఈ నోట్లో పెట్టుకునే టొబాకో పెట్టుకోవడం వల్ల నోటి క్యాన్సర్ అనేది మన ఇండియాలో చాలా ఎక్కువగా ఉంది. ఇండియాలో, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ ఏరియాస్ లో, శ్రీలంక ఏరియాస్ లో చాలా చాలా ఎక్కువ ఓరల్ క్యాన్సర్ ఉండడానికి కారణం ఈ చూయింగ్ టొబాకో వల్ల. అది కాకుండా ఆల్కహాల్ ఒకటి రెండోది. హై క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల, చాలా ఎక్కువ కన్జంప్ చేయడం వల్ల కూడా ఓరల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అది కాకుండా షార్ప్ టీత్, ఇప్పుడు పన్ను ఏదైనా గుచ్చుకుంటూ ఉండడం, ఇరిగిపోయిన పన్ను నాలుక కానీ బుగ్గకు కానీ గుచ్చుకుంటూ ఉండడం, కంటిన్యూస్ గా గుచ్చుకోవడం వల్ల కూడా ఆ పుండు మానకపోతే అది క్యాన్సర్ లోనికి మారే అవకాశం ఉంది. ఇంకొక అన్ఫార్చునేట్ థింగ్, ఒక రకమైన బ్యాడ్ హ్యాబిట్ మన ఇండియాలో ఉంది, బీటిల్ నట్ చూయింగ్. ఈ బీటిల్ నట్స్ అనేవి నోట్లో పెట్టుకొని కంటిన్యూస్ గా అరిక నట్స్, బీటిల్ నట్స్ ఇవి నవలడం వల్ల కూడా ఓరల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అది కాకుండా హెచ్పివి ఇన్ఫెక్షన్ ద్వారా, ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా, అండ్ సరైన డైట్ తీసుకోకపోవడం వలన, లేకపోతే ఓరల్ హైజీన్ అంటే నోరుని మంచిగా నీట్ గా ఉంచుకోకపోవడం వలన, ఇవన్నీ కారణాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ డైట్ సరిగ్గా తీసుకోవడానికి కారణాలు కంటిన్యూస్ గా ఈ టొబాకో చూయింగ్ చేయడం, లేకపోతే ఆల్కహాల్ కన్జంప్షన్ చేయడం వలన వాళ్ళకి డైటరీ ఇంటేక్ తగ్గిపోతుంది. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోవడం వల్ల కూడా ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. బట్ ముఖ్యంగా టొబాకో ప్లస్ ఆల్కహాల్, ఈ రెండు చూయింగ్ టొబాకో, వీటి వలన ఓరల్ క్యాన్సర్ ఎక్కువగా ఇండియాలో ఉంది. సో ఇంకొక కారణం, మన ఇండియాలో 50% మంది 55 సంవత్సరాల వరకు బతకడానికి కారణం ఏంటంటే చాలా మంది భయం వలన కానీ, లేకపోతే అవగాహన లేకపోవడం వల్ల కానీ ఎర్లీ స్టేజ్ లో డాక్టర్ని సంప్రదించకపోవడం. సో ఒకసారి పెద్ద స్టేజ్కి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కూడా చాలా కఠినంగా ఉంటుంది. సో ఇంత కఠినమైన ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా తగ్గే ఛాన్స్ బాగా తగ్గిపోతుంది. సో ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ లో ఓరల్ క్యాన్సర్ లో కూడా మనం డయాగ్నోస్ చేయగలిగితే ఇంచుమించుగా 70-80-85% వరకు ఛాన్స్ ఆఫ్ క్యూర్ ఉంటుంది. అదే అడ్వాన్స్ స్టేజ్ అంటే స్టేజ్ 3, స్టేజ్ 4 వచ్చేటప్పటికి అది 30-50% వరకు పడిపోతుంది. అందుకని అవగాహన లేకపోవడం వల్ల కూడా ఒక కారణం. ముఖ్యంగా దీనికి మనం ఓరల్ క్యాన్సర్ తగ్గించే దానికోసం ప్రయత్నం చేయాలి. సో దానికి ప్రివెన్షన్ ఒక పద్ధతి, అంటే మనకి రాకముందునే పద్ధతి, ప్లస్ ఆపర్చునిస్టిక్ ఒక రకమైన కౌన్సిలింగ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఏదైనా పేషెంట్ ఏ ప్రాబ్లంతోనైనా ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళినప్పుడు జనరల్ గా మనం మీకు ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయి, చెడు హ్యాబిట్స్ ఉన్నాయని ఒక హిస్టరీలో అడుగుతాం. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏ స్పెషలిస్ట్ అయినా సరే ఆ హ్యాబిట్స్ ని తగ్గించుకోమని కౌన్సిలింగ్, పాజిటివ్ కౌన్సిలింగ్ చేయాలి. అలా కాకుండా ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కొంతవరకు కండక్ట్ చేస్తే సొసైటీలో
వీటిని తగ్గించే అవకాశం ఉంది. ఇంకొకటి ఈ మధ్య కాలంలో కొన్ని అంటే మనం ఎర్లీగానే మనం ఇంటర్ఫియర్ చేయగలిగితే సొసైటీలో, అంటే స్టూడెంట్ లెవెల్లోనే స్కూలు కాలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకురావాలి. అవేర్నెస్ తీసుకురావాలంటే ఇప్పుడు టొబాకో, ఆల్కహాల్ కన్జంప్షన్ వలన ఎటువంటి దుష్ప్రభావం ఉంది బాడీ మీద, క్యాన్సర్స్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ, కిడ్నీ డిసీజ్ కానీ, ఇలా ఈ రకమైన అవేర్నెస్ తీసుకురాగలిగితే స్టూడెంట్స్ లైఫ్లో, లైక్ చిన్నపిల్ల వయసులోనే ఖచ్చితంగా వీటిని ప్రివెంట్ చేసే అవకాశం, తగ్గించే అవకాశం ఉంటుంది.